అనుకున్నది ఒకటి అయిందొకటి. 3 రోజుల్లో అంతా ముగుస్తుందనుకున్నారు. గట్టిగా పోరాడితే వారం పట్టొచ్చని లెక్కలేశారు. కట్ చేస్తే సీన్ రివర్స్. అమెరికాకి ఇరాన్ చుక్కలు చూపిస్తోంది. ఎట్లయితే గట్లయ్యే అనే రేంజ్లో యుద్ధంలో ఫైట్ చేస్తోంది. దీంతో ఇరాన్ని దారిలోకి తెచ్చుకునేందుకు ఖార్గ్ ఐలాండ్ని టార్గెట్ చేసింది అమెరికా. ఇంతకీ ఏంటా ఐలాండ్? దాని మీద ట్రంప్కి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? ఇరాన్కి ఖార్గ్ ఎందుకంత కీలకం? ఖార్గ్ ఐలాండ్ మీద కన్నేసిన ట్రంప్. ఖార్గ్ స్వాధీనానికి అమెరికా సన్నాహాలు. ఖార్గ్ మీద అమెరికా ఆపరేషన్స్ ఏంటి? ఐలాండ్ టార్గెట్ వెనక స్ట్రాటజీ ఏంటి? ఇరాన్కు ఖార్గ్ ఐలాండ్ ఎందుకు కీలకం? ఖార్గ్ ఐలాండ్ చరిత్ర ఏం చెబుతోంది? అమెరికాకు కౌంటర్గా ఇరాన్ ప్లాన్ ఏంటి? డాన్సింగ్ మిస్సైల్ బయటకు తీసిన ఇరాన్. ఆ మిస్సైల్ పేరు చెబితే ఎందుకంత భయం? ఇరాన్తో యుద్ధంలో ట్రంప్ అంచనాలన్నీ దాదాపు రివర్స్ అయ్యాయి. వార్ స్టార్ట్ అయి ఖమేనీని చంపేసి 2 వారాలు గడిచినా ఇరాన్ నుంచి పోటీ మాత్రం తగ్గడం లేదు. ఆ దేశంలో పాలనా యంత్రాంగం కొనసాగుతూనే ఉంది. అమెరికాకు ఇరాన్ చుక్కలు చూపిస్తూనే ఉంది. దీంతో ఆ దేశాన్ని దారిలోకి తెచ్చుకునేందుకు ట్రంప్ ఇప్పుడో మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టైన ఖార్గ్ ఐలాండ్ను ఆక్రమించుకోవాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే తమ దళాలు జరిపిన దాడుల్లో అక్కడ చాలా భాగం ధ్వంసమైందని, సరదాకే మరిన్ని దాడులు జరగొచ్చని ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు కూడా. అయితే ఇప్పుడు ఖార్గును స్వాధీనం చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. హర్మూజ్లో అంతరాయాలు కొనసాగితే ఈ దిశగా ట్రంప్ సేనలు ముందుకెళతాయనే చర్చ నడుస్తోంది. ఖార్గుపై ఇప్పటికే అమెరికా దాడులు చేయగా ట్రంప్ మద్దతుదారులు దీన్ని వెనకేసుకొస్తున్నారు. తన చమురు హబ్పై నియంత్రణ కోల్పోతే ఇరాన్ నాశనమవుతుందని వాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఖార్గ్ కంట్రోల్ చేసేవాళ్లు యుద్ధ స్వరూపాన్ని కంట్రోల్ చెయ్యగలరని అంటున్నారు. ఆ ఐలాండ్ను స్వాధీనం చేసుకునే ఆపరేషన్ 4 దశల్లో జరగొచ్చనే చర్చ నడుస్తోంది. ముందు ద్వీపంలోని ఇరాన్ రాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, యాంటీ క్షిపణుల బ్యాటరీలపై భారీగా దాడులు జరగొచ్చు. దాని ద్వారా గ్రౌండ్ ఆపరేషన్ చేసే దళాలకు ప్రమాదం తగ్గుతుంది. తరువాత ఐలాండ్లో ఉత్తర భాగంలో ఉండే ఎయిర్ స్ట్రిప్ను స్వాధీనం చేసుకోవడంపై దృష్టి పెడతాయి. అది ఐఆర్జీసీ నియంత్రణలో ఉంది. దాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత C-130 సూపర్ హెర్క్యులస్, చినూక్ హెలికాప్టర్లతో యుఎస్ దళాలను తరలించే అవకాశముంటుంది. ఆ తరువాత చమురు నిల్వ క్షేత్రాల లాంటి మౌలిక సదుపాయాలను స్వాధీనం చేసుకునే దిశగా అవి కదులుతాయి. చివరి దశలో ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్స్ నుంచి మరిన్ని దళాలను తరలిస్తారు. ఇరాన్ ఇంధన రంగానికి ఖార్గ్ ఐలాండ్ చాలా కీలకం. ఆ దేశ చమురు ఎగుమతుల్లో 90% పైగా ప్రాసెస్ చేసేది అక్కడే. ఇది పర్షియన్ గల్ఫ్ ఉత్తర భాగంలో 8 కిలోమీటర్ల పొడవు, 4 కిలోమీటర్ల వెడల్పు విస్తీర్ణంలో ఖార్గ్ ఐలాండ్ ఉంటుంది. దీన్ని ఇరాన్ కిరీటరత్నమని ట్రంప్ పిలుస్తుంటాడు. ఈ ఐలాండ్లోని మౌలిక సదుపాయాలు, చమురు నిల్వ ట్యాంకులు, లోడింగ్ టెర్మినల్స్, పైప్లైన్లు ముడి చమురు రంగానికి కీలకంగా పనిచేస్తాయి. ఈ టెర్మినల్ అబూజర్, ఫోరౌజాన్, డోరూడ్ అనే 3 ప్రధాన ఆఫ్షోర్ స్టేషన్స్ నుంచి ముడి చమురు సేకరించి దాన్ని పైప్లైన్ల నెట్వర్క్ ద్వారా సముద్ర తీరంలోని ప్రాసెసింగ్ యూనిట్లకు రవాణా చేసి నిల్వ చేస్తారు. అక్కడ్నుంచి ప్రపంచ మార్కెట్లకు రవాణా చేస్తారు. ఇరాన్లోని అతిపెద్ద చమురు క్షేత్రాలైన అహ్వాజ్, మారున్, గస్సెర నుంచి పైప్లైన్లు నేరుగా ఖార్గ్ స్టోరేజ్ ట్యాంక్లోకి వెళతాయి. ఇక్కడ్నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 95 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును రవాణా చేస్తారు. ఇరాన్ ప్రభుత్వానికి, సైన్యానికి నిధులు సమకూర్చడంలో ఖార్గ్ ద్వీపం కీలకం. ఖార్గ్పై ఇరాన్ నియంత్రణ కోల్పోతే ఆ దేశం పనిచేయడం కష్టమవుతుంది. ట్రంప్ ప్లాన్ కూడా అదే. చమురు ద్వారా ఇరాన్కు దాదాపుగా $7,800 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అందులో 90% అంటే దాదాపుగా $7,000 కోట్ల అంటే 6.5 లక్షల కోట్లు. దీన్ని స్వాధీనం చేసుకుంటే ఇరాన్ను ఆర్థికంగా దిగ్బంధించినట్లవుతుందని, అప్పుడా దేశం దారిలోకి వస్తుందనేది ట్రంప్ ఆలోచన.
కార్గు దీవిలో భద్రపరిచే చమురు నిల్వలను కాపాడ్డానికి ఇరాన్ అక్కడ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. అమెరికా దాడులు చేసింది వాటిపైనే. అమెరికా ఎన్ని హెచ్చరికలు చేసినా, ట్రంప్ ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా ఇరాన్ మాత్రం తగ్గేదలే అంటోంది. తన దగ్గర ఉన్న అత్యాధునిక ఆయుధాలను బయటకు తీస్తోంది. దీంతో యుద్ధం కొత్త మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్గిలాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా సన్నాహాలు చేస్తున్న వేళ ఇరాన్ అదే రేంజ్లో అగ్రరాజ్యానికి సవాల్ విసురుతోంది. సరికొత్త ఆయుధాలని బయటికి తీస్తోంది. మోస్ట్ డేంజరస్ డాన్సింగ్ మిసైల్ ని సంధిస్తోంది. ఇంతకీ ఏంటి క్షిపణి? దీని ప్రత్యేకతలేంటి? ఇరాన్ దూకుడుతో యుద్ధం మరింత ముదరటం ఖాయమా? కార్గును కంట్రోల్ చేస్తే యుద్ధాన్ని కంట్రోల్ చేయొచ్చని అమెరికా భావిస్తోంది. అయితే ఆ ఐలాండ్కు సంబంధించి ప్రస్తుతానికి ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, హర్మూజ్ను తెరిచే ప్రయత్నాలు నిలిచిపోతే మాత్రం తమ ఆలోచన మారొచ్చని అమెరికా ప్రభుత్వ పెద్దలు ఇరాన్కు వార్నింగ్ ఇస్తున్నారు. అయితే తమ దేశంలో అమెరికా భూతల దాడులకు సిద్ధమైతే ఇరాన్ ప్రతీకార దాడులకు దిగే అవకాశముంది. గల్ఫ్ దేశాల్లోని చమురు పైప్లైన్లను, మరీ ముఖ్యంగా సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలను టార్గెట్ చేయొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి మరింత బలం చేకూర్చేలా ఇప్పుడు సరికొత్త ఆయుధాన్ని బయటకు తీసింది ఇరాన్. మార్చి 15న జరిపిన దాడుల్లో సెజ్జిల్ సహా అత్యాధునిక క్షిపణులను ప్రయోగించింది. యుద్ధం మొదలైన తరువాత సెజ్జిల్ క్షిపణులను టెహ్రాన్ యూజ్ చేయడం ఇదే మొదటిసారి. సెజ్జిల్, అషూరా లాంటి పేర్లతోనూ పిలుస్తారు. దీనికి డాన్సింగ్ క్షిపణి అని కూడా పేరు. సెజ్జిల్-2 అనేది ఘన ఇంధనంతో పనిచేసే 2 దశల బాలిస్టిక్ క్షిపణి. దాదాపు 700 కిలోల పేలోడ్ల సామర్థ్యం కలిగి ఉండే ఈ క్షిపణి 2000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేరుకోగలదు. అధిక ఎత్తులో విన్యాసాలు నిర్వహించే సామర్థ్యం కారణంగా దీనికి డాన్సింగ్ క్షిపణి అనే పేరొచ్చింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లాంటి క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకునే సామర్థ్యం దీనికి ఉంది. 18 మీటర్ల పొడవు, 1.25 మీటర్ల వ్యాసముండే సెజ్జిల్-2 బరువు దాదాపు 23,600 కిలోలు. ఈ క్షిపణి రాకతో పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రతరమయ్యే అవకాశముంది. అమెరికా తన రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసినప్పటికీ ఈ డాన్సింగ్ మిసైల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఒకవేళ ఇరాన్ ఈ క్షిపణులను పెద్ద ఎత్తున ఉపయోగిస్తే అది అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహాత్మక ప్రాంతాలకు భారీ నష్టాన్ని కలిగించే అవకాశముంటుంది. కార్గు స్వాధీనానికి అమెరికా సన్నాహాలు చేస్తున్న వేళ ఇరాన్ ఇలాంటి అత్యాధునిక ఆయుధాలు బయటకు తీయడం పశ్చిమాసియాలో మరింత టెన్షన్ పెంచుతోంది.